Hi, hello, namaste. Welcome to ABCL online classes. ABCL means anybody can learn. Friends, last class లో మీకు trigonometry identities చెప్పాను. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చెప్పాను. ఇది పార్ట్ 3 లాస్ట్ పార్ట్ అన్నమాట. ఓకేనా? మీరు కానీ లాస్ట్ క్లాసెస్ కానీ చూడకపోయి ఉంటే, బేసిక్స్ కానీ చూడకపోయి ఉంటే లింక్ ఇచ్చాను, నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ఫాలో అవ్వండి. బేసిక్స్ అండ్ ఐడెంటిటీస్ క్వశ్చన్స్ కూడా అవి ఫాలో అవ్వండి. అవి చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే ఇంకా బాగుంటుంది. లేదంటే ఈ క్లాస్లో నేను చాలా ఈజీగా చెప్తాను. ఓకేనా? ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్స్ ఎంత ఫాస్ట్గా చేయొచ్చు, సెకండ్స్లో ఎలా చేయొచ్చు అనేది ఈ క్లాస్లో చెప్తాను అన్నమాట. ఓకేనా? సరే, ఇంకెందుకు లేదు, మనం డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వెళ్ళే ముందు నా ఛానల్ కానీ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కామెంట్ కూడా పెట్టండి. ఓకేనా? అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. నా నోటిఫికేషన్స్, నా క్లాసెస్ కానీ మీరు మిస్ అవ్వకుండా ఉన్నానంటే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? సరే, లాస్ట్ క్లాస్లో మనం లాస్ట్ 2 క్లాస్లో 1 to 13 క్వశ్చన్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు 14th క్వశ్చన్ నుంచి చెప్పుకుంటాం అనమాట. ఓకేనా? సరే, మనం డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి, 14th క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ sin beta is equal to 1/5 sin of 2 alpha plus beta, then tan of alpha plus beta by tan alpha ఎంత అని అడిగాడు. ఓకేనా? ఈ సమ్ చేయాలంటే వేరే ప్రాసెస్ ఉంటుంది, ట్రెడిషనల్ మెథడ్ ఉంటుంది, కానీ మనం వేరేగా చేద్దాం. ఓకేనా? ఇక్కడ ఏం చేద్దామంటే tan ఆల్ఫా ఉంది కాబట్టి ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 45 తీసుకుంటే వాల్యూ వస్తుంది కదా. అవునా? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 45 degrees తీసుకుంటే మన వాల్యూ వస్తుంది. ఓకేనా? కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 45 తీసుకుంటే సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/5 సైన్ ఆఫ్ ఆల్ఫా 45 కాబట్టి 90 ప్లస్ బీటా. అవునా? 1/5 సైన్ 90 ప్లస్ బీటా అంతా కాస్ బీటా. అవునా? దెన్ tan బీటా ఈజ్ ఈక్వల్ టు 1/5. అవునా? లాస్ట్ క్లాసెస్ మీరు చూసినట్టయితే ఈ వాల్యూ పుట్టింగ్ ఎందుకు చేస్తున్నానో తెలుస్తుంది. ఓకేనా? ఎందుకు అప్లై చేయాలో తెలుస్తుంది. ఓకేనా? ఎలాంటి క్వశ్చన్స్లో అప్లై చేయొచ్చో చెప్పాను క్లారిటీగానా. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఎంత వచ్చింది ఇక్కడ? tan బీటా ఈజ్ ఈక్వల్ టు 1/5 వచ్చింది. దెన్ tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై tan ఆల్ఫా, tan 45 అంతా 1 కదా, 1 ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అండి? tan ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా తెలుసుకోవాలి. tan ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా ప్లస్ tan బీటా డివైడెడ్ బై 1 మైనస్ tan ఆల్ఫా ఇంటూ tan బీటా అనమాట. ఓకేనా? కాబట్టి ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే tan ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఈక్వల్ అవుతుంది tan ఆల్ఫా ప్లస్ tan బీటా డివైడెడ్ బై 1 మైనస్ tan ఆల్ఫా ఇంటూ tan బీటా. అవునా? tan ఆల్ఫా ఎంతండి? tan 45 కాబట్టి 1 ప్లస్ tan బీటా ఎంత వచ్చింది మనకి? 1/5 1 మైనస్ ఇక్కడ 1/5. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటి వస్తుంది? 6/4 అంటే 2 3 2 2 అంటే 3/2. ఓకేనా? ఈ క్వశ్చన్ ఎలా చేయాలన్నమాట ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే వేరియబుల్స్ బట్టి, ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఒక వేరియబుల్కి మనం ఒక యాంగిల్ తీసుకుంటాం అనమాట. సంథింగ్ 45 అయినా, 60 అయినా, 30 అయినా, 0 అయినా ఏదైనా తీసుకుంటాం అనమాట. క్వశ్చన్ బట్టి తీసుకుంటాం, అంతేగాని ఏర్ బద్దరు తీసుకోకూడదు. క్వశ్చన్ చూసి మనకి తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ
45 వేసాను, ఆల్ఫా ఈక్వల్ 45 వేసాను కాబట్టి ఇక్కడ 90 ప్లస్ బీటా వచ్చింది. అవునా? అప్పుడు ఇది కాస్ బీటా అయిపోతుంది కాబట్టి ట్యాన్ బీటా అనేది వాల్యూ వస్తుంది. అలాగే ట్యాన్ ఆల్ఫాకి 45 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. కాబట్టి మనం చేయవలసిన లేదు. అలాగే ఈజీగా వచ్చేది మనం చూసుకోవాలన్నమాట ఎప్పుడైనా మనం వాల్యూ పుట్టింగ్ చేస్తే. ఓకేనా? సరే, మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. tan ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ 2 బీటా బై 5 మైనస్ కాస్ 2 బీటా దెన్ tan ఆల్ఫా బై tan బీటా ఎంత అని అడిగాడు. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్ బట్టి మనం బీటా ఈజ్ ఈక్వల్ టు 45 తీసుకుంటే మంచిది. ఎందుకంటే బీటా tan బీటా ఇక్కడ ఎంత ఉంది, 1 వస్తుంది అప్పుడు. అవునా? కాబట్టి ఇక్కడ tan బీటా ఈజ్ ఈక్వల్ టు బీటా వాల్యూని మనం 45 తీసుకుంటే మంచిది. అవునా? బీటా వాల్యూ మనం 45 తీసుకుంటే ఇక్కడ sin 90 వస్తుంది, ఇక్కడ కాస్ 90 వస్తుంది. కాబట్టి చేంజ్ ఉంది. అదే మనం బీటా వాల్యూ సంథింగ్ 0 తీసుకున్నాం అనుకోండి, బీటా వాల్యూ 0 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు sin 0/0 వచ్చేస్తుంది, ఇక్కడ 0 వాల్యూ వస్తుంది. కాబట్టి బీటా వాల్యూ మనం 45 తీసుకుంటే మంచిది. బీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. ఓకేనా? బీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ తీసుకుంటే tan ఆఫ్ ఆల్ఫా మైనస్ 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు sin 90 అంతండి 1 డివైడెడ్ బై 5 మైనస్ కాస్ 90 అంతా 0. అవునా? tan ఆల్ఫా మైనస్ బీటా ఫార్ములాలో tan ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఫార్ములా ఉంది కాబట్టి tan ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఫార్ములా ఏంటండి? tan ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఫార్ములా ఏంటి? tan ఆల్ఫా మైనస్ tan బీటా డివైడెడ్ బై 1 ప్లస్ tan ఆల్ఫా tan బీటా అన్నమాట. ఓకేనా? ఈ ఫార్ములాస్ అన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా బుక్లో మీరు చదువుకోవాలి. ఓకేనా? సరే, tan ఆఫ్ ఆల్ఫా మైనస్ 45 ఏంటి అవుతుంది ఇప్పుడు? tan ఆల్ఫా మైనస్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ 1 ఇంటూ tan ఆల్ఫా. అవునా? ఇది ఈక్వల్ టు 1/5. ఓకేనా? కాబట్టి 5 tan ఆల్ఫా మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan ఆల్ఫా. ఓకేనా? కాబట్టి 4 tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది. అవునా? కాబట్టి tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3/2 వస్తుంది. ఓకేనా? tan ఆల్ఫా 3/2 అయితే tan ఆల్ఫా బై tan బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 3/2 డివైడెడ్ బై 1 అంటే 3/2 ఆన్సర్. ఓకేనా? చూసారా అంత ఈజీగా అయిపోయిందా? సరే, ఇక్కడ నుంచి నేను కొంచెం ఫాస్ట్గా చెప్తానండి, సరేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. ఇఫ్ 2 cos square theta plus 3 sin theta is equal to 3 where 0 less than theta less than 90 degrees, then what is the value of sin square 2 theta plus cos square theta plus tan square 2 theta plus cosecant square 2 theta అంత అడిగాడు. ఈ క్వశ్చన్ కూడా మనం 2 మెథడ్స్లో చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ మనం వాల్యూ పుట్టింగ్ చేద్దాం. వాల్యూ పుట్టింగ్ ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు? 0 లెస్ దాన్ థీటా ఏమొచ్చి 0 కంటే గ్రేటర్ ఉంటుంది, అలాగే 90 కంటే తక్కువ ఉంటుంది. అంటే ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్లో మనకు తెలిసిన వాల్యూస్ ఏంటి? 0కి ఎక్కువ, అలాగే 90కి తక్కువ, 30, 45, 60 కదా. అవునా? కాబట్టి ఇక్కడ 3 వచ్చింది, చూసారా? ఇక్కడ 3 వచ్చింది. అలాగే ఇక్కడ సైన్ థీటా ఉంది. 60 తీసుకున్నాం అనుకోండి, √3/2 మిగిలిపోతుంది, కాబట్టి 60 తీసుకోకూడదు. కాబట్టి మనం 30 తీసుకుంటే మంచిది. ఇక్కడ 30 తీసుకున్నాం అనుకోండి, 2 cos square 30 అంతా 2 cos square 30 అంట 2 ఇంటూ 3/4 ప్లస్ 3/2. అవునా? ఇది ఈక్వల్ టు 3 అంటే 2 ద 4 అంటే 3/2 ప్లస్ 3/2 ఎంత అండి? 6/2 అంటే 2 3 ద 6, 3 ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది కదా. కాబట్టి మనకేంటి? థీటా ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ అనమాట.
ఓకేనా. θ = 30 degrees అయితే sin square 2 × 30 అంటే 60. sin square 60 ఎంత 3/4 ప్లస్ cos square 60 ఎంత cos square 30 ఇక్కడ θ ఉంది కాబట్టి cos square 30 ఎంత అది కూడా 3/4 ప్లస్ tan square 60 ఎంత 3 cosecant square 60 ఎంత 4/3 అవునా. ఇప్పుడు ఎల్సిఎం చేస్తే 12 వస్తుంది. అలాగే ఇక్కడ 9 + 9 + 36 + 4 = 16 అవునా. కాబట్టి 18 + 18 3 అంతా అక్కడ 54 + 16 అంతా 70/12 అంటే 35/6. ఓకేనా. ఫస్ట్ ఆప్షన్. సరే, ఇప్పుడు ట్రెడిషనల్ మెథడ్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు 2 cos square θ + 3 sin θ = 3 అని ఇచ్చారు కదా. కాబట్టి 2 cos square θ మనం ఎలా రాసుకోవచ్చు 2 × 1 - sin square θ అని రాసుకోవచ్చు కదా. ప్లస్ 3 sin θ = 3 అంటే 2 - 2 sin square θ ప్లస్ 3 sin θ = 3 అంటే 2 sin square θ - 3 sin θ ప్లస్ 1 = 0 అన్నమాట. ఓకేనా. కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే ఇప్పుడు ఏటా వస్తుంది ఇక్కడ 2 sin θ - 1 అలాగే sin θ - 1 వస్తుంది = 0 వస్తుంది. ఓకే. ఇప్పుడు sin θ ఏటవుతుందండి 1/2 అలాగే sin θ = 1 కూడా అవుతుంది. 1 కూడా అవుతుంది అంటే θ = 30 degrees అలాగే θ = 90 degrees కూడా వచ్చింది. కానీ ఇక్కడ మనకి కండిషన్ ఇచ్చారు θ ఏమొచ్చి 90 కంటే తక్కువ 0 కంటే ఎక్కువ అన్నాడు. కాబట్టి మనం θ = 30 degrees తీసుకోవాలి. ఇప్పుడు θ = 30 degrees తీసుకుంటే ఆ వాల్యూస్ ఇక్కడ వేస్తే మనకు ఎయిట్ వస్తుంది ఆన్సర్ ఫైనల్గా 35/6. ఓకేనా. సరే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద వాల్యూ ఆఫ్ cosecant 67 + θ minus secant 23 + θ plus cos 15 cos 35 cosecant 55 cos 60 cosecant 75. ఓకేనా. ఇక్కడ చూడగానే కొంతమంది చాలా కష్టం అనుకుంటారు ఈ వాల్యూస్ ఇలా చూడగానే. cosecant 67 + θ ఉంది, అలాగే secant 23 + θ ఉంది. ఎలా చేస్తాం, దీనికి వాల్యూస్ ఎలా వస్తాయి అనుకుంటారు. కానీ ఇక్కడ ఏం చేయాలంటే θ డైరెక్ట్గా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు θ 0 degrees తీసుకోండి, పెద్దగా చేంజ్ ఏమి రాదు. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు θ 0 degrees తీసుకుంటే ఫైనల్గా మిగిలేది cosecant 67 degrees + θ minus secant 23 degrees + θ plus cos 15 degrees cos 35 degrees cosecant 55 degrees cos 60 degrees cosecant 75 degrees. ఓకే. మీరు నా బేసిక్స్ క్లాస్ చూసుంటే ఒక రూల్ చెప్పాను. ఇఫ్ ఆల్ఫా ప్లస్ బీటా = 90 degrees అయితే cos ఆల్ఫా ఇంటూ cosecant బీటా = 1 అవుతుంది. అలాగే sin ఆల్ఫా ఇంటూ sin బీటా = 1 అవుతుంది. అలాగే tan ఆల్ఫా ఇంటూ tan బీటా = 1 అవుతుంది. అలాగే cot ఆల్ఫా ఇంటూ cot బీటా = 1 అవుతుంది. ఓకేనా. కాబట్టి ఇక్కడ cosecant 67 degrees మిగులుతుంది మైనస్ secant 23 degrees ప్లస్ cos 15 degrees. cos 15 degrees చూడండి, ఇక్కడ cos 15 degrees cosecant 75 degrees 1 అవుతుంది. ఎందుకంటే 15 + 75 ఎంత 90, కాబట్టి అది 1.
అలాగే కాస్ 35 కొసీకెంట్ 55, 35 ప్లస్ 55 అంతా 90, కాబట్టి ఈ రెండు 1 అవుతుంది. 1 ఇంటూ కాస్ 60, కాస్ 60 అంతా 1/2, అవునా. కొసీకెంట్ 67 అంతా సీకెంట్ 23 డిగ్రీస్ మైనస్ సీకెంట్ 23 డిగ్రీస్ ప్లస్ హాఫ్. సీకెంట్ 23 క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఏంటి? 1/2 ఆన్సర్. ఓకేనా, ఏ ఆప్షన్. ఓకేనా, చూసారా చాలా ఈజీ క్వశ్చన్, ఇది చాలా ఈజీ క్వశ్చన్, చెయ్యొచ్చు. సరే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద వాల్యూ ఆఫ్ 2 ఇంటూ సైన్ పవర్ 6θ ప్లస్ కాస్ పవర్ 6θ మైనస్ 3 ఇంటూ సైన్ పవర్ 4θ ప్లస్ కాస్ పవర్ 4θ బై కాస్ పవర్ 4θ మైనస్ సైన్ పవర్ 4θ మైనస్ 2 కాస్ స్క్వేర్ θ అంతని అడిగాడు. ఓకేనా, ఈ క్వశ్చన్ మనం ట్రెడిషనల్గా చేయాలంటే చాలా కష్టమే. ఓకేనా, కాబట్టి ఇక్కడ కూడా మనం వాల్యూ పుట్టింగ్ చేస్తే మంచిది. థీటా ఇది ఈక్వల్ సైన్ కాస్ ఉండేటప్పుడు నేను ఏం చెప్పాను, రూల్ చెప్పాను లాస్ట్ క్లాస్ అని. క్వశ్చన్లో మనకి సైన్ కాస్ ఉంటే థీటా వాల్యూ మనం 0 కానీ 90 డిగ్రీస్ కానీ పెట్టుకోవచ్చు. అలాగే టాన్ కాట్ ఉందంటే థీటా వాల్యూ మనం 45 డిగ్రీస్ 135 డిగ్రీస్ పెట్టుకుంటే మంచిది. అలాగే సీకెంట్ కొసీకెంట్ ఉందంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ కానీ 60 డిగ్రీస్ కానీ తీసుకుంటే మంచిది. ఓకేనా, అలాగే సీకెంట్ థీటా అలాగే కాస్ థీటా కూడా 45 డిగ్రీస్ 135 డిగ్రీస్ కూడా పెట్టుకుంటే మంచిది ఒక్కొక్క టైంలోనే. ఓకేనా, కాబట్టి ఇక్కడ సైన్ కాస్ ఉంది కాబట్టి మనం థీటా ఈజ్ ఈక్వల్ టు 90 తీసుకున్నాం అనుకోండి, 0 తీసుకున్న పర్లేదు 90 తీసుకున్న పర్లేదు, 90 తీసుకున్నాం అనుకోండి థీటా ఈజ్ ఈక్వల్ టు 90. అప్పుడు 2 ఇంటూ సైన్ 90 డిగ్రీస్ ఎంతండి 1 ప్లస్ కాస్ 90 డిగ్రీస్ అంతా 0 మైనస్ 3 ఇంటూ సైన్ 90 డిగ్రీస్ అంతా 1 ప్లస్ 0 అలాగే కాస్ 90 అంతా 0 మైనస్ సైన్ 90 డిగ్రీస్ అంతా 1 మైనస్ 2 ఇంటూ 0, అవునా. కాబట్టి ఫైనల్ మిగిలేదేంటి 2 మైనస్ 3 బై మైనస్ 1, అవునా. కాబట్టి -1 బై -1 మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా మిగిలేదేంటి 1 మిగులుతుంది. ఓకేనా, బి ఆప్షన్. ఓకేనా, ఈ సమ్ మనం ట్రెడిషనల్గా కూడా చేయొచ్చు. ట్రెడిషనల్గా చేస్తే కొంచెం ప్రాసెస్ పెద్ద అవుతుంది కాబట్టి ఈ ప్రాసెస్లో చేస్తే మనకు మంచిది. ఓకేనా, వాల్యూ పుట్టింగ్ ఈజ్ ద బెస్ట్ ఇన్ ట్రిగ్నోమెట్రీ ఆర్ ఆల్జీబ్రా. ఆల్జీబ్రాలో కూడా కొన్ని క్వశ్చన్స్కి మనం వాల్యూ పుట్టింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఆల్జీబ్రాలో ఎక్కువ యూజ్ అవ్వదు కాబట్టి కొన్ని క్వశ్చన్స్ యూజ్ అవుతుంది. ట్రిగ్నోమెట్రీకి మాత్రం మ్యాక్సిమం ఒక 50 to 70% క్వశ్చన్స్కి మనం వాల్యూ పుట్టింగ్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఓకేనా, సరే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సరే ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4/√3, 0 లెస్ దెన్ థీటా లెస్ దెన్ 90 డిగ్రీస్ ఇచ్చాడు. దెన్ వాల్యూ ఆఫ్ tan థీటా ప్లస్ సీకెంట్ థీటా హోల్ ఇన్వర్స్ అని అడిగాడు. ఇది కూడా మనం ట్రెడిషనల్ మెథడ్లో చేయొచ్చు. కాకపోతే ఇక్కడ రూల్ చూసారా, రూల్ ఏంటి ఇచ్చారు, థీటా వచ్చి 0 కంటే ఎక్కువ అంటే 30 డిగ్రీస్ కానీ 60 డిగ్రీస్ కానీ 45 డిగ్రీస్ కానీ అవుతుంది. అంటే 90 కంటే తక్కువ అన్నారు కాబట్టి థీటా అనేది 30 డిగ్రీస్ కానీ 60 డిగ్రీస్ కానీ 45 డిగ్రీస్ కానీ అవుతుంది. ఓకేనా, సరే మీరు డైరెక్ట్గా ఇక్కడ √3 చూసినప్పుడు √3 చూసారు కాబట్టి డైరెక్ట్గా 60 డిగ్రీస్ వేసుకుంటే మంచిది, అవునా. కాకపోతే మామూలుగా చేద్దాం అనుకుంటే చూడండి, ఇక్కడ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ 1 ప్లస్ కాస్ థీటా డివైడెడ్ బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/√3 ప్లస్ √3 అని రాసుకోవచ్చు కదా, అవునా. 4/√3ని 1/√3 ప్లస్ √3 అని రాసుకోవచ్చు కదా. ఏం లేదండి, ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x, ఇది ఎక్స్ అనుకుంటే దీని రివర్స్లోనే ఉంది ఇది, అవునా. కాబట్టి ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 1/√3 ప్లస్ √3 అని రాసుకోవచ్చు కదా, అవునా. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√3 అని తీసుకోవచ్చు కదా. కాబట్టి సైన్ థీటా ఎక్స్ అనేది సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/√3 కదా,
అవునా? కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడ పెద్ద స్ట్రెయిన్ తగ్గించుకోవాలంటే క్రియేట్ చేయాలంటే ఇక్కడ θ = 60 degrees వేసారు అనుకోండి. θ = 60 degrees వేస్తే sin 60 అంతా √3/2 డివైడెడ్ బై 1 + 1/2 అవునా? కాబట్టి √3/2/3/2 కదా, 2 క్యాన్సిల్, √3/3 వచ్చింది. అవునా? దీన్ని రేషనలైజ్ చేస్తే √3 × √3 చేస్తే అప్పుడు 3/√3 ఉంటుంది. అప్పుడు 3 క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా వచ్చేది 1/√3. అంటే మనం θ = 60 degrees తీసుకోవచ్చు అనమాట. అవునా? లేకపోతే ఇలా చేయను, డైరెక్ట్గా క్వశ్చన్ నుంచే చేస్తానంటే అలా కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ θ = మనం ఇక్కడ √3 చూసిన వెంటనే మనం θ = 60 degrees తీసుకుంటే చాలా మంచిది. కాబట్టి θ = 60 degrees తీసుకుంటే √3/2 క్వశ్చన్లో చూడండి, √3/2 1 + 1/2 ప్లస్ 1 + 1/2 √3/2 అవునా? కాబట్టి ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ మిగిలితే √3/3. అలాగే ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 3/√3 మిగులుతుంది. ఎల్సిఎం చేస్తే 3 + 9/3√3 మిగులుతుంది. అవునా? కాబట్టి 12/3√3 అంటే 3 × 4 = 12. అవునా? కాబట్టి ఫైనల్గా వచ్చింది 4/√3. అవునా? కాబట్టి ఇక్కడ మనకి θ అనేది 60 degrees అనే వాల్యూ మనకి యూజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో చూడండి, క్వశ్చన్లో ఇప్పుడు θ = 60 degrees వేసుకుంటే tan 60 ఎంత √3 ప్లస్ secant 60 ఎంత అండి 2 హోల్ ఇన్వర్స్. అంటే దీన్ని ఎలా రాసుకుంటాం, 1/√2 + √3 అని రాసుకోవచ్చు కదా. కాబట్టి మళ్ళీ రేషనలైజ్ చేస్తే 2 - √3/4 - 3 అంటే ఇది వస్తుంది ఇప్పుడు 2 - √3 ఆన్సర్. ఓకేనా? బి ఆప్షన్. ఓకేనా? డైరెక్ట్గా మీరు క్వశ్చన్లోనే ఇలా చేసుకుంటామంటే వెల్ అండ్ గుడ్, ఇలాగే చేసుకోండి. ఎందుకు ఈ స్టెప్స్ అన్ని వేస్టే, ఈ స్టెప్స్ అన్నీ అంటే ఎందుకు చెప్పానంటే మీరు థింకింగ్ ప్రాసెస్ బాగుంటుందని. ఓకేనా? క్వశ్చన్ చేసేటప్పుడు ఇలాంటివి కూడా తెలుసుకుంటే మీరు కూడా అలాగే ప్రయత్నిస్తారని చెప్పేసి నేను చెప్పాను. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సరే, ఈ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఇఫ్ y = 2 sin α / 1 + cos α + sin α, దెన్ 1 - cos α + sin α / 1 + sin α ఎంత అని అడిగాడు. ఓకేనా? చూడండి, ఇందాక రూల్ చెప్పాను కదా, క్వశ్చన్లో మనకి సైన్ కాస్ ఉంటే ఏం చేస్తాం, అప్పుడు θ వాల్యూ 90 కానీ 0 కానీ తీసుకుంటాం. ఇక్కడ ఆల్ఫా కాబట్టి 0 కానీ 90 కానీ తీసుకుంటాం. ఇక్కడ 0 తీసుకున్నాం అనుకోండి, y = 0 వచ్చేస్తుంది. కాబట్టి మనం 90 తీసుకుంటే మంచిది. ఓకేనా? కాబట్టి y = 2 sin 90 అంతా 2 × 1 / 1 + cos 90 అంత 0 + 1 = 2/2 అంటే 1 వస్తుంది. అంటే y = 1 వస్తుంది ఆన్సర్. కాబట్టి ఇప్పుడు 1 - cos α, 1 - cos α అంత cos 90 కదా, cos 90 అంత 0 ప్లస్ sin 90 అంత 1/1 ప్లస్ sin 90 అంత 1. కాబట్టి 2/2 వచ్చింది ఇక్కడ కూడా, అంటే 1 వచ్చింది. ఓకేనా? 1 వచ్చింది వాల్యూ. కాబట్టి y వాల్యూ మనకు 1, ఇక్కడ ఫైనల్గా వచ్చింది 1. కాబట్టి ఆప్షన్స్లో y వాల్యూ వచ్చింది మనకి. కాబట్టి డి ఆప్షన్. ఓకేనా? డి ఆప్షన్. ఇక్కడ 1 + y ఉంది, అంటే 1 + 1, కాబట్టి ఇది కాదు ఆన్సర్. ఇక్కడ 1 - y ఉంది, అంటే b = 0 అవుతుంది, కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి ఇది 1/1 ఉంది. ఓకేనా? 1/1 ఉంది, 1/1 ఉంది. కాబట్టి ఇక్కడ 2 ఆప్షన్లు వచ్చేది. కాకపోతే ఇప్పుడు ఏం చేద్దామంటే 1/y అవ్వదు, ఎందుకంటే y డైరెక్ట్గా మనకు 1 వచ్చింది. ఓకేనా? మ్యాక్సిమం ఇదే అవుతుంది. కాబట్టి కాకపోతే ఇప్పుడు మళ్ళీ మనం డౌట్ వస్తుంది, ఆల్ఫా = 0 తీసుకోండి. ఇప్పుడు y = 0 అవుతుంది. దెన్ ఇప్పుడు క్వశ్చన్లో తీసుకుంటే
ఇప్పుడు ఈ క్వశ్చన్లో తీసుకుంటే 1 మైనస్ 1 ప్లస్ 0 బై 1 ప్లస్ 0 వస్తుంది. అవునా, 1 మైనస్ 1 ఎంత 0, 0 బై సంథింగ్ ఎంత 0, కాబట్టి మనకు 0 వచ్చింది. 0 అయితే y ఈక్వల్ టు 0, కాబట్టి ఇక్కడ 1 బై y అవ్వదు, ఎందుకంటే 1 బై y 1 బై 0 ఏమవుతుంది, ఇన్ఫినిటీ ఆర్ అన్డిఫైన్డ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 1 మైనస్ కాబట్టి ఇక్కడ y ఒకటే ఉంది, y ఈక్వల్ టు 0, డి ఆప్షన్. ఓకేనా, ఇలా 2 ఆప్షన్స్ వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకో వాల్యూ కూడా పెట్టుకుంటే మంచిది. ఓకేనా, సరే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా, y ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా, దెన్ x మైనస్ 1 ఇంటూ y ప్లస్ 1 ఎంత అని అడిగాడు. ఓకేనా, మీరు థీటా వాల్యూని ఇలాంటి క్వశ్చన్స్లోని మనం ఇందాక చెప్పాను, వాల్యూ పుట్టింగ్ చేసేటప్పుడు మనం థీటా వాల్యూ థీటాకి కొన్ని డిగ్రీస్ పెట్టుకుంటున్నాడు, 0 కానీ 45 కానీ 30 కానీ 60 కానీ 90 కానీ పెట్టుకుంటున్నాం. కానీ ట్రిగ్నోమెట్రీ అనేది ఏంటి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అవునా, ట్రిగ్నోమెట్రీ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకొని ఉంటుంది. అవునా, కాబట్టి ఈ క్వశ్చన్లో మనం ట్రిప్లెట్స్ పెట్టుకుందాం. ఓకేనా, ట్రిప్లెట్ మనకు ట్రిప్లెట్స్ ఏంటి తెలుసు, మనకు తెలిసే ట్రిప్లెట్ ఏంటి, బేసిక్ ట్రిప్లెట్ ఏంటి 3 4 5. అవునా, 3 4 5 మన బేసిక్ ట్రిప్లెట్. కొంతమంది ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకుంటే 3 4 5 అందరికీ తెలుసు, చాలా బేసిక్ ట్రిప్లెట్. కాబట్టి ఇక్కడ ట్రిప్లెట్ యూస్ చేసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ థీటా, ఇది థీటా అయితే సీకెంట్ థీటా ఎంత అవుతుంది ఇప్పుడు, హైపోటెన్యూస్ బై 4 అంటే 5/4 మైనస్ ట్యాన్ థీటా అవుతుంది 3/4 అంటే 2/4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ థీటా వస్తుందండి 1/2. అలాగేనా, అలాగే y ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ థీటా, కొసీకెంట్ థీటా ఎంత 5/3. ఓకేనా, అలాగే కాట్ థీటా ఎంత 4/3 అంటే 9/3 అంటే 3. y ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. చూసారా, ట్రిప్లెట్ చేసినా సరే మనకు వస్తుంది. కాబట్టి ఎక్స్ వాల్యూ 1/2 వేసుకుంటే, ఇక్కడ ఎక్స్ వాల్యూ 1/2 వేసుకుంటే 1/2 మైనస్ 1 ఇంటూ 3 ప్లస్ 1 ఏటవుతుంది ఇప్పుడు మైనస్ 1/2 ఇంటూ 4, 2 2 4 అంటే ఫైనల్గా వచ్చింది ఆన్సర్ ఏంటి -2. ఓకేనా, ఇలాగే ఇలా ట్రిప్లెట్స్ మనం మీరు ట్యాను కాటు ఉన్నదనుకోండి, ట్యాను కాటు ఉందనుకోండి క్వశ్చన్లోనే, అప్పుడు మీరు ట్రిప్లెట్ ఎటు పెట్టుకుంటారంటే 1 2 పెట్టుకుంటే మంచిది. ఓకేనా, అప్పుడు క్వశ్చన్ చాలా ఈజీ అయిపోతుంది. కావాలంటే మీరు థీటా ఇక్కడ మీరు 45 పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు వస్తుంది చూడండి ఇక్కడ ఆన్సర్. థీటా ఈజ్ ఈక్వల్ టు 45 పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు కూడా మీకు ఆన్సర్ వస్తుంది. కావాలంటే మీరే చెక్ చేసుకోండి. సరే నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 sin ఆల్ఫా బై 1 ప్లస్ కాస్ ఆల్ఫా ప్లస్ 3 sin ఆల్ఫా, దెన్ sin ఆల్ఫా మైనస్ 3 కాస్ ఆల్ఫా ప్లస్ 3/2 మైనస్ 2 కాస్ ఆల్ఫా ఎంత అని అడిగాడు. ఓకేనా, సరే ఇందాకలాగే ఈ క్వశ్చన్ కూడా మీరు ట్రిప్లెట్స్ పెడదాం అనుకున్నారు అనుకోండి, ఆల్ఫా ఇది 3 4 5. ఓకేనా, ట్రిప్లెట్స్ పెడితే ఇప్పుడు ఏడవుతుంది ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏడవుతుంది ఇక్కడ 2 ఇంటూ 3/5 డివైడెడ్ బై 1 ప్లస్ 4/5 ప్లస్ 3 ఇంటూ 3/5. అవునా, కాబట్టి 6/5 డివైడెడ్ బై 5 ప్లస్ 4 ప్లస్ 9 ఇది ఈక్వల్ టు 5 క్యాన్సిల్ అయిపోయింది, 6/9 ప్లస్ 9 అంతా 18. కాబట్టి 6 1 6 3 మరి ఫైనల్గా వచ్చింది ఏంటి 1/3 ఆన్సర్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/3 వచ్చింది. అవునా, కాబట్టి సైన్ ఆల్ఫా ఎయిట్ అవుతుంది అప్పుడు. ఇప్పుడు క్వశ్చన్లో చూడండి, ఇప్పుడు క్వశ్చన్లో చూస్తే ఇప్పుడు ఎటు వస్తుంది ఆన్సర్ ఇక్కడ సైన్ ఆల్ఫా ఎయిట్ అవుతుంది. సైన్ ఆల్ఫా 3/5 మైనస్ 3 ఇంటూ 4/5
ప్లస్ 3 డివైడెడ్ బై 2 మైనస్ 2 ఇంటూ 4/5 అవునా? కాబట్టి 5 ఎల్సిఎం అయితే ఇక్కడ ఏడు వస్తుంది కూడా 3 మైనస్ 12 ప్లస్ 5 3 ద 15 డివైడెడ్ బై 10 మైనస్ 8 2/5 5 క్యాన్సిల్ అయిపోయింది. 3 మైనస్ 12 అంతా 9 ప్లస్ 15 అంతా మైనస్ 9 ప్లస్ 15 అంతా 6/2 2 3 ద 6 అవునా? కాబట్టి 3 వచ్చింది అక్కడ 3 వచ్చింది. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ 1/3 వచ్చింది అవునా? కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్లోని 1/3 ప్లస్ 1 అంతా 4/3 ఇది కాదు ఆన్సర్. 1 మైనస్ 1/3 అంతా 2/3 ఇది కూడా కాదు ఆన్సర్. అలాగే 1/1/3 అంటే 3 ఆన్సర్. కాబట్టి ఇది అవ్వచ్చు ఆన్సర్. ఓకేనా? ఇలాగా ఏ క్వశ్చన్కైనా మీరు థీటా వాల్యూస్ పెట్టే బదులు ఈ ట్రిప్లెస్ పెడితే కొన్ని క్వశ్చన్స్కి మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఈ క్వశ్చన్కి మీరు సైన్ కాస్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు 0 90 పెట్టుకున్న వస్తుంది. చూడండి కాల్ వస్తే 90 పెట్టుకున్నారు అనుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 బై 1 ప్లస్ 0 ప్లస్ 3 అంటే 2/4 అంటే 1/2 వచ్చింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు. అలాగే ఇప్పుడు క్వశ్చన్లో చూసుకుంటే చూడండి ఇక్కడ 1 మైనస్ 3 ఇంటూ 0 ప్లస్ 3 డివైడెడ్ బై 2 మైనస్ 0 అవునా? కాబట్టి 4/2 వస్తుంది. 2 ద 4 అవునా? 2 వచ్చింది ఫైనల్. కానీ మనకి ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చింది 1/2. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటి అవుతుంది 1/x అవుతుంది. ఓకేనా? ఇలాగా మనం ఈ ట్రిప్లెట్స్ పెట్టుకున్నా మనకు ఆన్సర్ వస్తుంది. అలాగే వాల్యూ డేటాకి ఒక వాల్యూ పెట్టినా అవుతుంది. ఓకేనా? క్వశ్చన్ బట్టి మనం చెయ్యాలి. క్వశ్చన్ కాంప్లెక్స్గా ఉందనుకోండి మనం ట్రిప్లెట్స్ పెట్టుకుంటే కొంచెం వస్తుంది. క్వశ్చన్ ఈజీగా ఉందనుకోండి వాల్యూస్ పెట్టించుకోండి. 8 పెట్టుకున్నా ఆన్సర్ వస్తుంది. సరే ఇదేనండి నా లాస్ట్ క్వశ్చన్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్లోని. ఓకేనా? నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను ఎంకరేజ్ చేయాలంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే షేరింగ్ ఈజ్ నాలెడ్జ్. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకేనా? సరే నేను మీ గౌతమ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.